ఏది అయినా ఆచి చికెన్ మసాలా. మరికొద్దిసేపట్లో తెలంగాణలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, యాదాద్రి, భువనగిరి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం మీదుగా భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది. వీటితో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ అంతటా కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక ఈ వాన అర్ధరాత్రి వరకు కుండపోతగా కురుస్తుందని అలర్ట్ చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల ప్రజలను ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఇక తెలంగాణలో పలు జిల్లాలలో కొద్దిసేపట్లో భారీ వర్షం పడుతుంది అంటూ కూడా అటు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. అనుష, తెలంగాణలో మరికొద్దిసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా సంగారెడ్డి, అటు మెదక్, మేడ్చల్, యాదాద్రి, భువనగిరి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం మీదుగా కూడా భారీ వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ జిల్లాల్లో కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారుగా వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తా ఉంది. ఈ అర్ధరాత్రి నుంచి కూడా ఈ భారీ వర్షాలు ఉండే పరిస్థితి ఉన్నట్టు కూడా ప్రజలు కొంత అలర్ట్ గా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తా ఉంది. అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తా ఉంది. ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో మబ్బు వాతావరణం పట్టింది. 14 జిల్లాల్లో కూడా కుండపోత వానలు అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. రాత్రి వరకు కూడా వాన కురిసే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఈ ఎల్నినో ఎఫెక్ట్ తోటి కూడా గత కొంతకాలంగా వర్షాల ప్రభావం తెలంగాణలో లేదు. పూర్తి స్థాయిలో వర్షాలు వెనకకు పోయినటువంటి సందర్భంలో వాతావరణ శాఖ అప్పుడప్పుడు భారీ వర్షాలని ప్రకటన చేస్తా ఉంది. దాంతో కొంత రైతులు కూడా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి తెలంగాణలో ఉంది. ప్రస్తుతం ఈ కుండపోత వర్షాలు కనుక కురిస్తే ఆ ప్రజలకు కొంత ఉపశమనం దొరికే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అటు ఎల్నినో ఎఫెక్ట్ తోటి ఋతుపవనాలు చురుగ్గా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభావం తోటి పెద్దగా వర్షాలు కురవలేదని చెప్పుకోవచ్చు. కావాల్సినటువంటి వర్షపాతం తెలంగాణలో ఇప్పటి వరకు నమోదు కాలేదు. చాలా జిల్లాల్లో కూడా లోటు వర్షపాతమే ఇప్పటికీ నమోదైన పరిస్థితి. అయితే ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం కొంత పంటలకు తాగునీటికి కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు వాతావరణ శాఖ ఈ 14 జిల్లాలకు కూడా కుండపోత వర్షాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఒకవేళ భారీ వర్షాలు కూడా ఈ 13 జిల్లాల్లో కూడా కురుస్తాయని చెప్తా ఉంది. ఒకవేళ భారీ వర్షాలు కనుక కురిస్తే అటు రైతులకు పెద్ద ఎత్తున కూడా ఇది ఉపశమనం కలుగుతుంది. మరోపక్క ఇప్పటికే భూగర్భ జలాలకు సంబంధించి వర్షాలు గత 2-3 నెలల నుంచి కూడా వర్షాలు లేకపోయినటువంటి క్రమంలో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. పూర్తి స్థాయిలో గత సంవత్సరం కంటే కూడా ఈసారి దాదాపు 7 నుంచి 10 ఫీట్ల వరకు కూడా భూగర్భ జలాలు కిందికి పోయినటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం అటు సాగునీటికి కష్టాలతో పాటు తాగునీటికి కూడా కష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు సరఫరా కొనసాగుతున్నాయి. అయితే పలు జలాశయాల్లో నీటి శాతం తగ్గడంతో కూడా ఈ తాగునీటికి కూడా సమస్య ఏర్పడుతుంది. రోజు 2-3 గంటలు కూడా తాగునీటిని సరఫరా చేసే అధికారులు దాన్ని కొంత కుదించారు. దీంతో నీటి సరఫరాకు కూడా కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ తాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండాలంటే ఈ భారీ వర్షాలు కురిసే తప్ప తెలంగాణకు తాగునీటి అటు సాగునీటి కష్టాలు తప్పేలా లేవని చెప్పుకోవచ్చు. కుండపోత వర్షాలు గతంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఈ తరహా వర్షాలు ఉంటాయని కూడా ఎక్కడ వాతావరణ శాఖ ప్రకటించలేదు. ఇప్పుడు ఈ 14 జిల్లాల్లో కూడా
భారీ వర్షాలు కుండపోత వర్షాలని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎల్నినో ప్రభావంతో కురిస్తేనేమో వర్షాలు భారీగా కురిస్తే, లేదంటే పూర్తి స్థాయిలో తగ్గిపోతే కనుక ఇప్పుడు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి క్రమంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. భారీ వర్షాలు వస్తే చాలా జిల్లాల్లో కూడా సడన్ గా వాగులు వంకలు పొంగి పొర్లి రహదారుల మీద కూడా నీరు ప్రవహిస్తుంది. దాంతో కొంత ఇబ్బంది, రాకపోకలకు ఇబ్బంది అవ్వడం, పశువులు తీసుకొని మేతకు వెళ్ళినటువంటి కాపరులు కూడా సడన్ గా వచ్చేటువంటి వరదలతోటి కూడా వరదల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది కనుక వారు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క వ్యవసాయ పనులకు వెళ్లి పొలాల వద్ద కూడా ఉండేటువంటి రైతులు ఈ వర్షాలతోటి కొంత జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తా ఉన్నారు. మొత్తానికి ఈ 14 జిల్లాలో కూడా కుండపోత వర్షాలు రాత్రికి రేపు ఉదయం వరకు కూడా ఈ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రైట్ యాగేష్, థ్యాంక్ యూ.